జీకే మాస్టర్ ఆధ్వర్యం లోపల మీరు కరాటే నేర్చుకోవడం, వాళ్ళు మిమ్మల్ని ట్రైనప్ చేసి మీకు ఒక ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాతలుగా అందరికంటే ముందుండే వ్యక్తులుగా జీకే మాస్టర్ కరాటే షోటోకాన్ కరాటే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఫౌండర్ అయినటువంటి కృష్ణయ్య గారు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శివకుమార్ గారు, అదేవిధంగా సీనియర్ మాస్టర్ సత్యం గారు మా పాఠశాలలో కూడా నేర్పిస్తున్నారు. అదేవిధంగా బాలరాజు గారు, మిగతా మాస్టర్స్ అందరికీ కూడా మరి షోటోకాన్ తరఫున మీరు ఏదైతే ప్రణామం చేస్తారో మీ అందరికీ కూడా ప్రణామం చేస్తున్నాను. నాకు కూడా లైఫ్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కరాటే నేర్చుకోవాలని ఉండేది, 80 ఆ ప్రాంతంలో. కానీ అప్పుడు ఇంత బాగా కరాటే మాస్టర్స్ కానీ అవకాశం కానీ లేదు మాకు. కానీ నాకు ఒక గోల్ ఉండే, ఎస్ఐ కావాలి, కరాటే నేర్చుకోవాలి అని బాగా ఉండే. అయినా ఎక్సర్సైజ్కి వెళ్ళేది కానీ మరి ఇంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వనరులు కావచ్చు, అవన్నీ మాకు సహకరించలేదు, మేము నేర్చుకోలేదు. కరాటే కాకుండా వేరే ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కూడా మేము చేస్తున్నాం లైఫ్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. చిన్నగా చెప్తాను, 100 రూపాయలు ఉందనుకోండి, 100లో 2 సున్నాలు ఒకటి ఉంటుంది. ఒకటి లేకపోతే ఆ సున్నాలకు విలువలేదు. ఒకటి అనేది ఆరోగ్యము. మిగతా 2 సున్నాలు ఏమైతే ఉంటుందో చదువు కానీ, లేకపోతే డబ్బు కానీ, ఆస్తి కానీ కావచ్చు. అట్లా చిన్నపిల్లలు కాబట్టి 100 రూపాయలుగా చెప్తున్నాను. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, నీకు మంచి ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు. కానీ ఆ ఆరోగ్యం అనేది లేకపోతే మాత్రం వేస్ట్. కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించి మిమ్మల్ని దృఢంగా తయారు చేసి మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని, ఎక్కడికి వెళ్ళినా కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంకెక్కడ ఏదంతా కష్టమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఆత్మధైర్యం ఉంటుంది, నేను రాగలను అని ఉంటుంది. మీకు ఎక్కడ కూడా పిరికితనం అనేది మీకు అసలు ఉండనే ఉండదు. కాబట్టి మీరు ఫారెస్ట్లో, జంగల్లో వెళ్ళినా కానీ, లేకపోతే ఇంకెక్కడైనా బార్డర్లో ఉన్నా కానీ, లేకపోతే చీకట్లో వెళ్ళినా కానీ మీకు భయం అనేది ఉండదు. అంటే మీ ఆత్మవిశ్వాసమే, ఆత్మధైర్యమే మీకు ఒక గొప్ప ఆభరణము. కాబట్టి ఇది ఆరోగ్యాన్ని మీరు కంపల్సరీ కాపాడుకోండి. మన మాస్టర్ చెప్పినట్టు మీరు కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా ప్రదానం చేయండి. అంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటూ, కృష్ణయ్య గారు కానీ, సత్యం గారు కానీ ఆరోగ్యంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. కాబట్టి అది ఒక గొప్ప వరం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ, ఎంత డబ్బు మన దగ్గర ఉన్నా వేస్ట్. మనం అందరం మన తన డబ్బు ఉంది, పోయి హాస్పిటల్లో ఐసీలో పడుకుంటే ఏం లాభం చెప్పు? అలాంటి పరిస్థితి మనకు రావద్దు కదా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం మాత్రమే. మరి ఈ ఆరోగ్యానికి మీరు మిగతా స్టూడెంట్స్ కంటే పాఠశాలలో కానీ, ఎక్కడ ఆటల్లో కానీ, పాటల్లో కానీ ఒక 5 కిలోమీటర్ల ముందు ఉంటారు. మీకు ఎవరు సాటి రారు. చదువులో కూడా మీకు మంచి జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది. ఒక్కసారి చెప్పినప్పుడే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఏదన్నా అథ్లెటిక్ ఆటల్లో కానీ మీకు చాలా నైపుణ్యాలు, మీకు చాలా ఇమీడియట్గా సమయస్ఫూర్తి మీకు ఎక్కువగా ఉంటుంది, చాలా స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు కబడ్డీ ఆడాలన్నా కానీ, క్రికెట్ ఆడాలన్నా కానీ, వాలీబాల్ ఆడాలన్నా కానీ. కాబట్టి ఇది ప్రాథమికంగా మీరు ఈ కరాటేలో జాయిన్ కావడం, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆరోగ్యం తర్వాత విద్యనే. మీరు ప్లాట్లు కొంటాము, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయంటే అవన్నీ వేస్ట్ ఆరోగ్యం లేకపోతే. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి మాస్టర్స్కు మరొకసారి వారికి వందనాలు చెప్తూ, మీరందరూ కూడా ఇంకా మిగతా పిల్లలకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అన్ని పాఠశాలలో కూడా ఎడ్యుకేషన్, మన తెలంగాణ ప్రభుత్వము అన్ని పాఠశాలలో కూడా కరాటే నేర్పిస్తుంది. మరి ఇక్కడ ముఖ్యంగా పాత్ర వహిస్తున్నటువంటి ఈ షోటోకాన్ కరాటే, జీకే మాస్టర్ షోటోకాన్ కరాటే వాళ్ళు చాలా డిసిప్లిన్ తోటి, ఒక మంచి నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు సరిగ్గా క్లాస్కి వస్తున్నారో రావటం మనకు తెలియదు. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఈ జీకే షోటోకాన్ కరాటే వాళ్ళు చాలా చక్కటి సర్వీస్ను పాఠశాలకు అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు మంచి మెలకువలు నేర్పిస్తున్నారు. వాళ్ళకు రకరకాల విలువిద్యల్లో కూడా, ఎందుకంటే మా పాఠశాలనే చూస్తున్న సత్యం సారు అనేక కర్రసాము కానీ, మిగతా విద్యలు కానీ, పటాస్ కానీ, ఇవి చాలా ఉన్నాయి. వీళ్ళ వర్డ్స్ మీకు అందరికీ తెలుసు. అనేక విద్యలు నేర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక మంచి విజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. నాకు హైదరాబాద్ వెళ్ళే పని ఉన్న వల్ల కూడా ఈయనకు, మన సత్యం సార్కు పట్టుదల ఎక్కువ. నేను ఎంత తప్పించుకున్నామన్నా కానీ నన్ను ఈరోజు తప్పించుకోనియలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషం అనిపిస్తుంది. 2 నిమిషాలే ఉండి ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. కాకపోతే ఇక్కడనే ఉండాలని కూడా అనిపిస్తుంది. అది ఒక ఇంపార్టెంట్ విషయమే, కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఏం కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంతమంది, అంటే అక్కడ పోతే నేను ఒక్కరిని సంతోషపెడతా, ఇక్కడ ఉంటే ఇంతమందిని సంతోషపెడతా. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరందరూ మంచి గ్రేడ్ సాధించాలని, మీరందరూ కూడా క్లాస్ సాధించి మీరు కూడా ఒక మంచి మాస్టర్ కావాలని కోరుతూ